చూడ్డంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళి ఏం చెప్పావు? డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు. ప్రతిమాలాన్ సార్. బై కావేరి, జాగ్రత్త. సరే బావా, నువ్వు జాగ్రత్త. వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. సరే. ఈ టైంలో ఎవరు? కాకి పిన్ని, కాకి పిన్ని, ఏంటి? ఎనీ అప్డేట్? అప్డేటు పప్పు డేటు ఎన్న ప్రియా? టింగ్ టింగ్, ఇంక ఫుల్ హ్యాపీ డేటే. హ్యాపీనా? பிரியா, இங்க ஆபரேஷன் காக்கிக்கு ரொம்ப సక్సెస్ దా అయిపోడ్సినాది. ఏ కాకి పిన్ని, విషయం ఏంటో స్ట్రైట్ గా చెప్పు. ఇక్కడికి శివదా వందాచ్చి. శివ అక్కడికొచ్చాడా? టింగ్ టింగ్. రాడనుకున్నానే. అదుదా కాదు ట్విస్టు. ఇంగ ట్విస్టు వేరేదా ఉండాది. ఇది కాకుండా వేరే ట్విస్టా? ఏంటి కాకి పిన్ని అది? Wish you many more happy returns of the day. ఇదిదా జరుగుండాది. వావ్ వావ్ కాకి పిన్ని. యాహూ, కాకి పిన్ని సూపర్ న్యూస్ చెప్పావు. కాకి పిన్ని, శివ రావడమే సూపర్ ట్విస్ట్ అంటే శివ చేసింది, శివని వాడుకొని నువ్వు సీన్ని సితారు చేసింది, ఇవన్నీ వింటుంటేనే పిచ్చ థ్రిల్లింగ్ గా ఉంది. కాకి పిన్ని, ఇంకా ఈ సిచ్యువేషన్స్ ని మంచి అవకాశంగా తీసుకో. అక్కడ అర్జున్ బావని ఇంకా కావేరి వైపు అట్రాక్ట్ అవ్వకుండా వర్కౌట్ చేయి. నాకు తెలిసి ఆ శివ కావేరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఈ పాటికి ఆ అర్జున్ బావకి అర్థమయ్యే ఉండాలి. ఒకవేళ బావకా విషయం ఇంకా అర్థం కాలేదని నీకనిపించిందే అనుకో, టైం చూసుకొని బావకి ఆ క్లారిటీ నువ్వే ఇచ్చేయి. టింగ్ టింగ్. దెబ్బకి అక్కడున్న బాబా ఇక్కడొచ్చి పడతాడు. సో ఇక్కడికొచ్చిన బావని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు పెద్ద మ్యాటరే కాదు. వచ్చిన అవకాశాన్ని వాడుకొని భువనేశ్వరి ఇంటి కోడల్నవుతాను. మరి నాను? ఇంకా ఏముంది, నీ అప్పులు తిప్పలు అన్నీ తీర్చేస్తాను. టింగ్ టింగ్. లైఫ్ టైం ఈ క్వీన్ పక్కనే ప్రత్యేక సలహాదారుగా సెటిల్ అయిపోదు గాని. ఓహో ప్రియా, ఏమన్నా చెప్తివా? ఎంత ప్రియమైన మాట చెప్పితివి. నీ ఇదే మాట ఫిక్స్ అయిపో. నీ ఎన్న చెప్పి పూడిస్తే అట్టాగే చేసి పూడుస్తాను. ఇది ఫిక్స్. అమ్మా ప్రియా, ఇప్పుదా నా మైండ్ రిలాక్స్ దా ఉండది. ఇంక రాత్రి నన్ను హ్యాపీగా నిద్ర పూడుస్తాను. టింగ్ టింగ్. గుడ్ నైట్ ప్రియా. కాకి పిన్ని, ఒక్క మాట, అప్పుడే పూర్తిగా రిలాక్స్ అయిపోకు. నేను చెప్పింది చెప్పినట్టుగా పూర్తిగా వర్కౌట్ అవ్వాలి. అప్పుడే నీకైనా నాకైనా రిలాక్సేషన్ దొరుకుతుంది. ఈ రోజులాగే
ఇక ముందు కూడా ఉండాలి. సరి 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 ప్రియా. సరే కాకి పిన్ని, గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్. మురుగనే. పరిస్థితి చేయి దాటిపోయింది అనుకునే టైంలో మొత్తం మారిపోయింది. ఇది చాలు. నేనా ఇంటికి కోడలైపోయి చక్రం తిప్పడానికి. గోనా, ఏంటమ్మా ఇదంతా? కావేరికి ఒక బావున్నాడని, ఆ అబ్బాయి కావేరిని ఇష్టపడుతున్నాడని నీకింతవరకు తెలీదా? తెలీదత్తయ్యా. శివకి వెంకట్రత్నం కూతురు ప్రియతో జరగాల్సిన పెళ్లి మొన్నీ మధ్య ఆగిపోయిందని తెలుసు కాని శివ ఇలా ఇక్కడికొస్తాడు, కావేరి వేలికి ఉంగరం తొడుగుతాడని నేనస్సలు ఊహించను కూడా ఊహించలేదత్తయ్యా. అయినా శివ లైఫ్లో ఏం జరిగిందో కావేరికి తెలీదా? శివ ఇక్కడికి సొంత మరదలకి బర్త్డే కదా అని మాత్రమే ఇక్కడికొచ్చాడు. వాళ్ల మధ్యన చనువు కొద్దీ వేలికి ఉంగరం తొడిగి ఉంటాడు కదా అని మనం ఎందుకు అనుకోకూడదు అత్తయ్యా? మనమిలా అనవసరంగా ఏదేదో ఊహించుకోవడం మంచిది కాదేమో అని నాకనిపిస్తుంది అత్తయ్యా. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. అయినా జరిగిన సంఘటన వలన మనకే ఇంత బాధతో మనసంతా పాడైపోతే అక్కడ అర్జున్ పరిస్థితి ఎలా ఉంటుంది బోనా? కావేర్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడమ్మా వాడు. నాకు అదే భయంగా ఉందత్తయ్యా. ఎంతో ఉత్సాహంగా బర్త్డే కోసం ఇన్ని ఏర్పాట్లు చేసినవాడు కావేరి కేక్ కట్ చేసినప్పుడు మాత్రం అర్జున్ మధ్యలోనే మూడాఫ్గా వెళ్ళిపోయాడు. ఆ, బిడ్డ ఎంత బాధను గుండెల్లో మోస్తున్నాడో ఏంటో అత్తయ్యా. పదండి, అర్జున్ దగ్గరకు వెళదాం. ఆ. అర్జున్ బాబు, ఏంటి కావేరి? అర్జున్ బాబు, కేక్ కట్ చేసి మీకు ఇద్దామని చూస్తే ఆడ మీరు లేరేంది? ఇదిగోండి, మీకోసం కేక్ తీసుకొచ్చిన. సరే, అక్కడ పెట్టు కావేరి, తింటాను. అర్జున్ బాబు, ఎందుకిట్లా ఉన్నారు? నా పుట్టినరోజని గిట్ల ఈ ఏర్పాట్లన్నీ చేసింది మీరే కదా. నా పుట్టినరోజు గురించి ఈడ మీకు తప్ప ఎవ్వరికీ తెలవదని నాకు తెలవదా చెప్పుర్రి?